ఓం నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మయే. వాగీశాద్యాసు మనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం. శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ రోజు నుండి పంచమాంకం చెప్పుకున్నాం. పంచమః అంకః పంచమోంకః అంటే సంస్కృతంలో పంచమః అంకః రెండు పదాలు విడివిడిగా ఉన్నప్పుడు వాటికి సంధి చేస్తే పంచమోంకః అవుతుంది. అదే గనక సమాసం చేస్తే పంచమాంకః అనొచ్చు, ఐదవ అంకము అని. రెండిటికి తేడా అది. పంచమాంకము అన్నట్టయితే అది సమాసము, సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది అన్నమాట మధ్యలో. పంచమోంకః అన్నట్టయితే విడదీయాలి, పంచమః అంకః అని. దాన్ని మాత్రం మనం తెలుగులో పంచమోంకము అనకూడదు. ఎందువల్లంటే ఆ రెండు సంస్కృత పదాలుగా ఉన్నప్పుడే ఆ సంధి పంచమోంకః అనేది ఉంటుంది. తెలుగులో పంచమాంకము, తెలుగులో చెప్పవలసి వస్తే పంచమాంకము అని అనాలి. సరే, తతః ప్రవేశించి పద్మినికా. ఈ చెలికత్తెలు మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి మనకి జరగబోయేటువంటి సన్నివేశము సూచింపబడుతుంది అన్నమాట. సాధారణంగా ఏమిటంటే రసవంతమైనవి, బహుపాత్ర ప్రవేశ యోగ్యమైనవి అంకములో చెబుతారు. సాధారణమైన అంశములు అంటే రసముతో భావముతో సంబంధము లేనటువంటివి ఇలాగా అర్ధోపక్షేపకములు అని అంటారు వాటిని. అర్ధోపక్షేపకములు అంటే ఒక విషయాన్ని ఉపక్షేపం చేయడం, దాంట్లో నిక్షేపం చేయడం అన్నమాట. దాని ద్వారా మనకి విషయాలు తెలియపరుస్తారు. అటువంటివి ముఖ్యంగా విష్కంభము అని, ప్రవేశకము అని రెండు ఉంటూ ఉంటాయి. వాటి ద్వారా ఏమిటంటే కొన్ని జరిగిన అంశాలు, కొన్ని జరగబోయే అంశాలు, వాటిని సూచిస్తారన్నమాట దీని ద్వారా. అంటే వాళ్ళ సంభాషణ జరుగుతుంది, ఆ సంభాషణ బట్టి మనకు అర్థం అవుతుంది అనమాట. అది ఇక్కడ పద్మినిక అనేటువంటి ఆమె మధుకరికే ఆగచ్చ తావత్ శీఘ్రం. ఆ మధుకరిక ఆవిడ పేరు, ఇంకొక ఆమె పేరు. ఆమెను పిలుస్తోంది. మధుకరికే ఆగచ్చ తావత్ శీఘ్రం, నువ్వు వెంటనే తొందరగా రా. మధుకరిక అలా ఇయమస్మి క్రీంక్రియతాం, ఇదిగో ఉన్నాను. ఇయమస్మి అంటే ఇగో నేను. ఈ నేను అని అన్నటువంటిప్పుడు ఇయం అహం అస్మి అనమాట. అస్మి ఉత్తమ పురుష, ఇయం ప్రథమ పురుష. అంచేత ఇక్కడ ఇయం అహం అస్మి అని అర్థం అనమాట. ఇగో ఈ నేను ఉన్నాను అని అర్థం. ఇగో ఉన్నానంటాం కదా, అట్లాగా. కిం క్రియతాం, ఏం చేయాలి అని అడిగాను. పద్మిని కహలా కిన్న జానాసి త్వం భర్తృదారికా పద్మావతి శీర్ష వేదనయా దుఃఖితా ఇది. నీకు తెలియదా ఈ హలా అనేది? ఇదే ఈ హలాయే హలో అయిందంటూ ఉంటారు. హలా అనేది సంబోధన అన్నమాట. హలా కిన్న జానాసి త్వం భర్తృదారికా పద్మావతి శీర్ష వేదనయా దుఃఖితా ఇది. మన రాజకుమారి అయినటువంటి పద్మావతి శీర్షవేదన, తలపోటుతోటి బాధపడుతోంది. ఆ సంగతి నీకు తెలియదా? కిం నజానాసి త్వం, నీవు ఎరుగవా అని అడిగింది. మధుకరిగా హాధిక్, అయ్యో అంది.
పద్మినిక హల గచ్చ శీఘ్రం ఆర్యాం అవంతికాం శబ్దాపయా. నువ్వు తొందరగా పూజ్యురాలైన అవంతికను, శబ్దాపయ అంటే పిలు అంటాం కదా, ఆమె రమని పిలవడానికి పిలు అంటారు కదా, శబ్దాపయ అంటే అది ఉద్దేశం. కేవలం భర్తృదారికాయా శీర్షవేదనాం ఏవ నివేదయ తతః స్వయమేవ ఆగమిష్యతి. ఆమె ఉన్నటువంటి ఆవిడ వాసవదత్త. వాసవదత్తే ఇక్కడ అవంతికా రూపంలో ఉన్నది. ఆమె వివాహిత అయినటువంటి స్త్రీ కాబట్టి తర్వాత యోగంధరాయణుడు సన్యాసి వచ్చాడు కదా, అతని సోదరిగా ఇక్కడ పరిచయం చేశాడు. అందువల్ల ఆవిడ్ని పూజ్యురాలుగా వీళ్ళు చూస్తున్నారు. అందుచేత ఆర్యాం అవంతికాం అని. ఈ అవంతిక ఆవంతిక అని కొన్ని కోళ్ళ ఉంటూ ఉంటుంది. ఆ అవంతికను, నీవు పూజ్యురాలైన అవంతికను పిలు. ఇక్కడ కేవలం భర్తృదారికాయా శీర్షవేదనాం ఏవ నివేదయ. ఆవిడికి రాజకుమారికి తలపోటొచ్చింది అని మాత్రం చెప్పు. అంటే రాజకుమారికి తలపోటు వచ్చింది, మీరు అక్కడికి వెళ్ళండి అని ఆవిడతో మీరు వెళ్ళండి అనే మాట చెప్పకూడదనే ఉద్దేశంతో కేవలం ఆమెకి రాజకుమారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. రాజకుమారికి తలపోటు వచ్చింది అని. దాన్ని బట్టి ఆవిడ ఏం చేయాలో ఆవిడ అది చేస్తుంది. అంటే ఆవిడకి వెళ్ళడానికైనా వెళ్ళకపోవడానికైనా ఆవిడకి ఇష్టం, ఆ స్వేచ్ఛ ఆవిడకు ఉంటుంది. వీరు పరిచారికరు కాబట్టి ఆవిడ్ని మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పడానికి లేదు. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏమన్నారు, కేవలము ఆమె భర్తృదారికి అది రాజకుమారికి తలపోటుగా ఉంది అని మాత్రమే చెప్పు. తతః స్వయమేవ ఆగమిష్యతి అది. అలా చెబితే దానితో ఆమె స్వయంగా వస్తుంది, రెండని మాత్రం నువ్వు చెప్పక్కర్లేదు అని ఉద్దేశం. అలా కిం సాకరిష్యతి, ఈ ఆవిడ వచ్చి ఏం చేస్తుంది అని అడుగుతుంది. పద్మినిక సాఖలు ఇదానీ మధురాభిః కథాభిః భర్తృదారికాయాః శీర్షవేదనాం వినోదయతి. ఇక్కడ వినోదం అంటే పోగొట్టుట అని అర్థం. వినోద కార్యక్రమాలని చెబుతూ ఉంటారు లోక వ్యవహారములో. అక్కడ వినోదం అంటే ఆనందం అనే ఉద్దేశంలో చెబుతుంటారు. కానీ ఇక్కడ వినోదయతి అంటే పోగొట్టగలదు ఆవిడ. ఏమిటి? చక్కర తీయనైనటువంటి మాటలు లేదా కథలు అవి చెబుతూ రాజకుమారి యొక్క తలపోటును పోగొట్టగలదు. అంచేతే ఇప్పుడు కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆ బాధని అనారోగ్యాన్ని మరిపించడానికి వేరే సంగతులు ఏవైనా వాళ్ళకి చెబుతూ ఉండాలి. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పేటువంటి ఏదో హాస్యమో మరోటో వాటి వల్ల ఆ కథలో వాళ్ళు మనస్సు ఆ కథలోకి వాళ్ళకి వెళ్ళినట్టయితే బాధని కాసేపు మర్చిపోతారు వాళ్ళు. అంచేత అదొక సైకలాజికల్ ట్రీట్మెంట్ అనమాట. ఇంకా ఆ విషయాలు ఇక్కడ చాలా చెప్తారు, జాగ్రత్తగా మనం పరిశీలిస్తే చూడండి. కాబట్టి పద్మినికి ఏమందంటే సాఖలు ఇదానీం మధురాభిః కథాభిః, తీయనైనటువంటి మాటలు చేత అనొచ్చు లేదా కథల చేత భర్తృదారిక యొక్క రాజకుమారి యొక్క ఆ తలపోటును పోగొడుతుంది. అందుచేత ఆమెకి ఈ విషయం చెప్పు అని. మధుకరిక యుజ్యతే, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కుత్ర శైరీయం రచితం భర్తృకారికాయా, తలపోటుగా ఉంది కదా ఆ రాజకుమారి, ఆమె ఎక్కడ పడుకుంది అని. శయనీయం అంటే పక్కా అని అర్థం, మంచము, పడుకోవడానికి వీలైంది ఏదైతే అది. పద్మినిక సముద్ర గృహకే కిల శయ్యా ఆస్తీర్ణ. ఈ ఉద్యానవనాల్లో కృత్రిమమైనటువంటి ఆ నివాసం
ఉండడానికి లేదా అక్కడ ఉండడానికి గృహం అన్నమాట. అది సముద్ర గృహము అని దానికి పేరు, అంతే. అంటే సముద్రం పక్కన ఉంది అని మాత్రం అర్థం కాదు. దాని పేరు సముద్ర గృహం. అంటే ఉద్దేశం ఏంటో చల్లగా ఉంటుందనో ఆ ఉద్దేశంతో ఆ పేరు పెట్టుండొచ్చు. ఆ సముద్ర గృహకము ఆ దానిలో శయ్యా ఆస్తీర్ణ ఒక వేసి ఉంచారు. గచ్చ ఇదానీం త్వం, నువ్వు అక్కడికి వెళ్ళు. అహమపి భర్త్రే నివేదనార్థం ఆర్య వసంతకం అన్విష్యామి, నేను కూడా ఈ విషయాన్ని రాజుకి చెప్పడానికి, అంటే ఉదయనుడు వత్సరాజు అతడికి చెప్పడానికి వసంతుగుడి దగ్గరికి వెళ్తాను. భర్త్రే నివేదనార్థం, రాజుకి నివేదించడం కోసం ఆర్య వసంతకం, ఆ వసంతుగుడిని అన్విష్యామి వెతుకుతారు. అంటే ఇవి వెళ్ళి వసంతుగుడితో చెప్తే వసంతుగుడు రాజుకు చెప్తాడు. మరి ఆయన ఆ రాజు యొక్క భార్యే కదా పద్మావతి, ఆవిడికి తలపోటు వచ్చింది కదా అని చేతి, మరి భార్యకి తలపోటు వస్తే కాస్త ఆయన వెళ్ళి ఊరడించాలి కదా, అందుకోసం ఆయనకి నేను ఈ విషయాన్ని నివేదిస్తాను అని. మధుకరిక ఏవం భవతు, సరే అలాగే నిష్క్రాంత అని మధుకరిక వెళ్ళింది. అంటే వసంతుడి కోసం అతనితో చెప్పడానికి. పద్మినిక అదే వాసవదత్తతో చెప్పడానికి మధుకరిక వెళ్ళింది. పద్మినిక ఈ వసంతుడిని చూస్తోంది. కుత్ర ఇదానీం ఆర్య వసంతకం పశ్యామి, ఇక్కడ వసంతుడు ఎక్కడ ఉన్నాడో ఎలా చూడగలను నేను, ఎక్కడ చూడగలను అని అనుకుంటోంది. తతః ప్రవిశతి విదూషక, ఈ వసంతుడే విదూషకుడు ప్రవేశించాడు. విదూషక అద్య ఖలు దేవీ వియోగ విధుర హృదయస్య తత్ర భవతో వత్సరాజస్య, దేవీ వియోగ విధుర హృదయస్య, అక్కడ దేవి అంటే వాసవదత్త. ఆ వాసవదత్త వియోగము చేత బాధపడుతూ ఉన్నటువంటి హృదయం కలవాడు, అటువంటి పూజ్యుడైన వత్సరాజుకి పద్మావతి పాణిగ్రహణ సమీరితస్య, ఇప్పుడుమో పద్మావతితో వివాహమైంది. చేత పద్మావతి పాణిగ్రహణం అంటే వివాహం. చేత పద్మావతి పాణిగ్రహణము పొందినటువంటి, సమీరిత అంటే పొందినటువంటి వాడు, అత్యంత సుఖావహే మంగళోత్సవే, మిక్కిలి సుఖావహమైనటువంటి ఈ శుభకార్యమునందు మదనాగ్నిదాహ అధికతరం వర్ధతే, ఆ మన్మథ అగ్ని దానివల్ల వచ్చేటువంటి బాధ అది మిక్కిలి వర్ధిల్లుతుంది అన్నాడు. అంటే అసలే వాసవదత్త వియోగముతో బాధపడుతూ ఉన్నాడు, దానికి తర్వాత ఇప్పుడు స్వస్థుడయ్యాడు కదా అని పద్మావతితో వివాహం చేశారు. కాబట్టి ఈ భార్యా వియోగ సంబంధమైనటువంటి దుఃఖము, సాధారణ స్త్రీ వియోగ సంబంధమైనటువంటి కోరికకు సంబంధించినటువంటి బాధ, ఈ రెండు అన్నమాట. మదనాగ్నిదాహ అది అధికతరం వర్ధతే, మిక్కిలి వర్ధిల్లుతుంది, మిక్కిలి పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది అని అనుకుంటున్నాడు. అద్యఖలు అని. పద్మినికాం విలోక్య, ఆ చెలికత్తె అయిన పద్మినికను చూసి, అయి పద్మినికే కిమిహ వర్తతే, నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగాడు. అప్పుడు పద్మినిక అంటోంది, ఆర్య వసంతక కిన్న జానాసి త్వం భర్తుదారికా పద్మావతి శీర్షవేదనయా దుఃఖిత ఇది. మరి అదే ఇక్కడ వీటిల్లో సాధారణంగా ఏంటంటే, ఇంతకు ముందు ప్రశ్నలో ఏ వాక్యం ఉందో, ఏ పదాలు సమానంగా అవే ఉన్నాయి. అంటే నీకు తెలియదా రాజకుమారికి తలపోటు వచ్చిందే సంగతి నీకు తెలియదా అని. మామూలుగా కూడా లోక వ్యవహారంలో
మనకు తెలిసినటువంటి విషయము ఎదుటి వాడిని అడిగినప్పుడు నీకు ఈ విషయం తెలియదా అని అంటాం. ఏ విషయమో అతడు ఇంకా మనం ఏం చెప్పదలిచేమో అతడి వాడికి తెలియదు. అలాగే మనకి తెలిసింది అతను కూడా తెలిసేమో అనే ఉద్దేశంతో ఇంకా తెలియదా తెలిసిందా అని అడుగుతూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా రాజకుమారికి తలపోటుతో బాధపడుతోంది ఆవిడ అనే సంగతి నీకు ఇంకా తెలియదా అని ఉద్దేశం. విదూషక భవతి సత్యన్న జానామి, నాకు తెలియదు. ఏమ్మా ఏమిటి చెప్పండి వెంకట నరసు గారు, చెప్పండి ఏమిటి సందేహం? కిమిహ వర్తతే అని ఉంది కదా, అది యాక్చువల్ గా మధ్యమ పురుషులలో రావాలి కదా, ఇద్దరే కదా ఉండేది అక్కడ, ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అక్కడ ఏమి ప్రథమ పురుషులో వచ్చింది, దాని విశేషం ఏమన్నా ఉందా? అంటే త్వం అక్కడ, అందుకోసమనే అక్కడ త్వం అనే మాట లేదు కదా. ఆ భవతి భవత్ శబ్దాన్ని తీసుకుంటే ప్రథమ పురుషుడు సరిపోతుంది. మామూలుగా వర్తసే అనాలి. కిమిహ వర్తసే, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అనాలి. త్వం శబ్దం వాడలేదు కాబట్టి ప్రథమ పురుష వాడారు కాబట్టి భవత్ శబ్దం వాడారు అనుకోవాలి. సరే. ఎందుకంటే జనరల్ గా వీళ్ళు తర్వాత సంభాషణలో కూడా ఈ భవాన్నో భవతి శబ్దాలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే విదూషకుడు పద్మినిక వీళ్ళకి పరిచయం లేదు కదా. పద్మినిక మధుకరిక అయినట్టయితే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండే రాజకుమారికి ఇద్దరు చెలికత్తలే కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు నువ్వు అనుకుంటారు. ఈ పద్మినిక విదూషకుడు అంటే ఇద్దరు ఇప్పుడు ఏదో వివాహ సంబంధంలో కలిసినటువంటి వారు, మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు లాగా. అందుచేత గమ్ముని నువ్వు అని అనలేరు. అంటే శాస్త్రీయంగా అసలు అర్థం భవత్ శబ్దానికి కూడా నువ్వనే అర్థం అని కొంచెం గౌరవంగా మాట్లాడేటప్పుడు భవత్ శబ్దం వాడుతుంటారు. ధన్యవాదాలు. తర్వాత చూడండి, ఆ సంభాషణలో కూడా విదూషకుడు భవతి సత్యన్న జానామి, ఇక్కడ భవతి అని సంబోధన చేశాడు. భవతి శబ్దానికి ఈకారాంత స్త్రీలింగము సంబోధనలో భవతి, హే గౌరి అన్నట్టుగా. సత్యన్న జాన, నిజంగా నాకు తెలియదు అన్నాడు. పద్మినిక తేనహి భర్త్రే నివేదయ ఏనాం, అంటే ఇలా ఉన్నటువంటి ఈమెను గురించి, అంటే రాజకుమారి తలపోటుతో బాధపడుతోందనేటువంటి సంగతి. కాబట్టి ఇలా తలపోటుతో ఉన్న ఈమెను గురించి నువ్వు రాజుకి చెప్పవలసింది అని. యావద్ అహమపి శీర్షానులేపనం త్వరయామి, నేను కూడా తొందరగా ఆ శీర్షానులేపనం అంటే తలపోటు వస్తే జడ్డు బాంబు లాంటిదో ఏదో అమృతాంజనమో రాసుకుంటారు కదా, అదే శీర్షానులేపనం, దాన్ని తీసుకుని వస్తాను తొందరగా. మరి కొత్తగా వివాహమైంది కదా, కొత్తగా వివాహమైనప్పుడు ఆ భార్య గురించి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి కదా. అందుచేత ఆవిడికి తలపోటు వస్తుంది, జెండు బాంబు నేను తెస్తాను, నువ్వు రాజుకు చెప్పింది అంటే ఉద్దేశం ఏంటి? ఆ జెండు బాంబు రాజు రాస్తాడేమో, మరి అందుకోసం చెప్పిందేమో. అలాగా మళ్ళీ కుత్ర శయనీయం రచితం పద్మావత్య, సరే పద్మావత్యా, ఆమెకి ఎక్కడ పక్క ఏర్పాటు చేశారు అని అడిగి. సముద్ర గృహ కేకలు శయ్యాస్తీర్ణ, సముద్ర గృహంలో ఏర్పాటు చేశారు. విదూష గచ్చతు భవతి యావద్ అహమపి తత్ర భవతే నివేదయిష్యామి, సరే ఇక్కడ కూడా గచ్చతు భవతి అని, అంటే నీవు వెళ్ళుగాక, అంటే నీవు వెళ్ళనే తాత్పర్యము, కానీ భవత్ శబ్దం ఉపయోగించారు ప్రథమ పురుషుడు అనమాట. గచ్చతు భవతి యావద్ అహమపి తత్ర తత్ర భవతే నివేదయిష్య, నేను కూడా పూజ్యుడైన రాజుకి నివేదిస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు దీంట్లో మనకి తెలిసిందేంటి అంటే, రాజకుమారి అయిన పద్మావతికి తలపోటు వచ్చింది, ఆమెకు సముద్ర గృహం అనే చోట అక్కడ పడుకోవడానికి పక్క ఏర్పాటు చేశారు. ఆమె బాధ తగ్గించడానికి
ఏదో తీయని కబుర్లు చెప్పడానికి వాసవదత్తకి చెప్పారు. అంటే వాసవదత్త అక్కడికి వెళ్తుంది అని. అలాగే ఆమె తలపోటుతో ఉంది కాబట్టి ఆమెకి ఉపచారం చేయడానికి కానీ సాంత్వనపరచడానికి కానీ రాజు కూడా అక్కడికి వెళతాడు అనే సంగతి ఈ సంభాషణ వల్ల తెలుస్తుంది. పూర్తిగా మనకి రాజు అక్కడికి వెళ్తున్నాడని కానీ లేదా వాసవదత్త అక్కడికి వెళ్ళిందని కానీ అట్లా చెప్పకుండా వీళ్ళ సంభాషణ వల్ల సారాంశం మనకి ఏమిటి అంటే, జరిగినది అంటే పద్మావతికి తలపోటు రావడం అనే సంగతి ఇంతకుముందు జరిగినది అని అర్థం. అంటే వృత్త వర్తిష్యమాణ కథాంశం, జరిగిన జరగబోయే కథాంశములను సూచించేటువంటిది. దాని ప్రవేశకము అని విష్కంభము అని 2 రకాలు. ఇలాగా దీన్ని ప్రవేశకము అని అంటారు అన్నమాట. సరే, అక్కడికి వెళతారు అనే సంగతి దీన్ని బట్టి మనకి ఈ సంభాషణ బట్టి ఆ సంభాషణలో పద్మావతి ఉంటుందని, అక్కడికి వాసవదత్త వెళ్ళొచ్చని, అలాగే రాజు కూడా వెళ్ళొచ్చని మనకి తెలుస్తుంది అనమాట. గురువు గారు, ఇక్కడ ఒక డౌట్. ఇంతకుముందు క్షేపకం అన్నారు కదా, అంటే అదేనా ఇది విష్కంభం అంటే? ప్రవేశకము విష్కంభము అని మొత్తం ఇవి 5 ఉంటాయి. వాటిలోనే ఇది ఒకట అర్ధోపక్షేపకం అనేది. అర్ధోపక్షేపకములు అని అంటారు వీటిని 5టిని. దీని ద్వారా ఏమిటంటే జరిగిన లేదా జరగబోయే కథాంశములను సూచిస్తారన్నమాట. కొన్ని అంశాలు స్టేజ్ మీద చూపించకూడదు. ఏదో మరణం ఉందనుకోండి, మరణాన్ని స్టేజ్ మీద చూపించకూడదు. నాట్యశాస్త్రం ఒక భరతుడు చెప్పిన నియమాల ప్రకారం. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి వాడు యుద్ధానికి వెళ్తున్నాడు అని మాత్రమే చెబుతారు. వెళ్ళి ఆ యుద్ధంలో ఫలానా వాడు మరణించాడనే సంగతి తర్వాత మనకి ఈ ప్రవేశకము ఇటువంటి వాటి ద్వారా సూచిస్తారనమాట. ఇవి 5 రకాలు అంటే ఏవేవండి? ప్రవేశకము 5 రకాలు ఉన్నాయి ఉండడము. కానీ ఏమిటంటే ఈ ప్రవేశకము విష్కంభము ఈ 2 మనకి ఇలాగా ఈ ప్రవేశక అని విష్కంభ అని సూచన, వాళ్ళు పేర్లు పెట్టడం ఇదే కనపడుతుంది. ఇంకా మిగతావి మిగతా 3 అంకావతారము, అంకాశ్యము, తర్వాత చూలిక అని 3 రకాలు ఉంటాయి. అంకావతారము, అంకాశ్యము, అంకాశ్యము, తర్వాత చూలిక అని అంటారు. ఆ 3 రకాలు మనకి ఎక్కడ హెడ్డింగులతో కనపడవు. ఈ 2 కనిపిస్తాయి. అది ప్రవేశకము విష్కంభం కనపడతాయి. ఈ రెండింటి యొక్క మిక్స్డ్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల మిశ్ర విష్కంభం అని అంటారు. శుద్ధ విష్కంభం అని, మిశ్ర విష్కంభం అని అంటూ ఉంటారు. ధన్యవాదాలండి. తర్వాత మీకు ఇంకా తెలుస్తే రండి, నాటక లక్షణాలకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చెప్తాం. తర్వాత చూడండి, తతః ప్రవేశతి రాజా. ఇప్పుడు రాజు ప్రవేశించాడు. శ్లాఘ్యాం అవంతి నృపతే సదృశీం తనూజాం కాలక్రమేణ పునరాగత దారభార లావాణకే హుతవహేన హృతంగయిష్టిం తాం పద్మినీం హిమహతామివ చింతయామి. ఇక్కడ కొంచెం తప్పుపడ్డాయి. తాం పద్మినీం అని పడాలి, పద్మటనీం అని పడింది. ఆ టకారం ఉండకూడదు, పద్మాకి ఇకారం ఉండాలి. తాం పద్మినీం హిమహతాం. అలాగే ఇవ చింతయామి దగ్గర చీ తర్వాత సున్నపడాలి, లేదా నకార తకారకారం అంత అనైనా పడాలి. ఆ 2 పొరపాట్లు దీంట్లో చూడండి. రాజు అనుకుంటున్నాడు, శ్లాఘ్యాం అవంతి నృపతే సదృశీం తనూజాం. అవంతిరాజు, ఆ అవంతిరాజుకి తగినటువంటి కూతురు, అటువంటి ప్రశంసింపదగినటువంటి వాసవదత్త. ఆ వాసవదత్తను వివాహం చేసుకున్నాను. అయితే కాలక్రమేణ పునరాగత దారభార, ఆమె
ఆమెను గురించి తర్వాత చెబుతున్నాడు. ఎవరు? వాసవదత్తను గురించి. ఆమె శ్లాఘ్యాం అంటే ప్రశంసింపదగినటువంటి ఆమెను. అవంతి నృపతే సదృశీం తనూజాం, అవంతి రాజుకి తగినటువంటి కూతురు. అంటే అసలు ఈయన మహాసేనుడు అని వీళ్ళ మామగారి పేరు అనమాట. వాసవదత్త తండ్రి పేరు. అతను అవంతి రాజు అన్నాడు. ఆ అవంతి దేశం యొక్క ఆ రాజకుమారి కాబట్టి వాసవదత్తని అవంతిక అని కూడా అంటారు. అంచేత ఆ అవంతి రాజుకి తగినటువంటి కూతురు తనూజాం. ఆమెను పొందినటువంటి వాడిని. అయితే ఆమె ఏమైంది అంటే లావాణకే ఉతవహేన హృతాంగయష్టిం. లావాణకం అనే గ్రామంలో ఆ అగ్ని ప్రమాదం, దానివల్ల అగ్ని చేత దహింపబడినటువంటి శరీరము కలది. ఉతవహేన హృత అంగ యష్టిం. మామూలుగా యష్టి అంటే కర్ర, ప్రాణం పోతే కట్టె అంటుంటారు కదా. అంచేత అంగ శబ్దానికి శరీరం అని అర్థం. హృతాంగ యష్టిం అంటే హరింపబడినటువంటి శరీరం అనేటువంటి కట్టె కలిగినది అని ఉద్దేశము. అంటే శరీరము హరింపబడినది. ఉతవహేన దేని చేత అంటే అగ్నిహోత్రం చేత. అటువంటి ఆమెను తాం అంటే ఆ వాసవదత్తను పద్మినీం హిమహతాం ఇవా. మంచు బాగా ఉన్నప్పుడు మంచు యొక్క దెబ్బకి ఆ తాకిడికి అంటే తాకిడి బాగా మంచు ఉన్నప్పటికీ ఈ లతలు పాడైపోతాయి. మంచు ఎక్కువగా కురిసిన పద్మములు, పద్మలత, పద్మిని అంటే పద్మలత అని అర్థం అనమాట. ఆ పద్మములు పద్మలత కూడా దెబ్బతింటుంది అనమాట మంచు బాగా ఉంటే. ఇప్పుడు చూడండి, మనకి ఈ మామిడి పూత అది ఉందనుకోండి, మంచు బాగా పట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆ పూత రాలిపోతుంది. అందుచేత ఏమిటనమాట, మంచు కూడా మనకి హానికరమే. ఎక్కువ మంచున్న, మంచు చల్లదనం ఉంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఆ మంచు ఎక్కువగా ఉంటే అది కూడా దెబ్బ. ఇప్పుడు ఎండ ఎలా అయితే ఎక్కువగా ఉంటే మనకి బాధాకరంగా హానికరంగా ఉంటుందో, అలాగే మంచు కూడా ఎక్కువ ఉంటే హానికరంగానే ఉంటుంది. అంటే తాం పద్మినీం హిమహతాం ఇవ చింతయామి. ఆమెను హిమహతమైన పద్మిని వలె, అంటే మంచు యొక్క తాకిడికి దెబ్బకి వాడిపోయినటువంటి లతలాగా, అలాగా ఇక్కడ ఏమైంది, ఆ అగ్నికి ఆమె యొక్క శరీరము ఆహుతైపోయింది. అయితే అలా ఉన్నటువంటి ఆమెను, ఆమె గురించే తను ఇంకా స్మరిస్తూ ఉన్నాడు, చింతయామి అని. అయితే ఇప్పుడు ఏమిటి, కాలక్రమేణ పునరాగత దారభార అహం అనమాట. అహం చింతయామి అని చివరికి. అహం అనే పదం ఇక్కడ లేదనుకోండి, లేకపోయినా చింతయామి అని ఉత్తమ పురుషు ఉంది కాబట్టి అహం అని ఉన్నట్టే. ఇప్పుడు ఈయనున్న పరిస్థితి ఏమిటి అంటే కాలక్రమేణ పునరాగత దారభార అహం అనమాట. కాలక్రమంలో మళ్ళీ ఏర్పడినటువంటి దారభారం. దారా శబ్దానికి భార్య అని అర్థం. అంటే ఇంతకు ముందు అంటే అర్థం చెప్పారా ఒకసారి? చెప్తా. వృత అంటే హరింపబడిన, అంగయష్టి అంటే శరీరం అనే కట్టె వంటి శరీరం. శరీరాన్ని కట్టెతో పోలుస్తూ ఉంటారు. అంచేత హృతాంగయష్ట్యం అంటే దేని చేత హరింపబడింది? హుతవహుడు అంటే అగ్ని. అంచేత అగ్ని చేత హరింపబడినటువంటి శరీరము కలది. ఇక్కడ లావాణకం అనే గ్రామంలో జరిగింది అది. అటువంటి ఆమెను దేనిగా భావిస్తున్నాను అంటే మంచు దెబ్బకి పాడైనటువంటి పద్మినిగా, లతగా నేను భావిస్తున్నాను. ఈ నేను అనే దానికి విశేషణ ఏమిటంటే కాలక్రమేణ పునరాగత దారభార.
కాలక్రమంలో మళ్ళీ ఏర్పడినటువంటి దారభారం అంటే వివాహమే. వివాహము అనే శబ్దానికే వహ ధాతువు కదా. వహధాతువు అంటే విశేషముగా వహించడం, మోయడం అని అర్థం. విశేషముగా మోయడం అంటే మామూలుగా ఏదో మనం పెట్టి నెత్తి మీద పెట్టుకుంటే మోయడం లాంటిది కాదు ఇది వివాహం అనేటువంటిది. అయినప్పటికీ ఆ ఆ సంస్కారము చేత ఆమెని చివరిదాకా వహించవలసినటువంటి, మోయవలసినటువంటి బాధ్యత భర్తకు ఉంటుందన్నమాట. అందువల్ల దారభార అంటుంటారు. పునరాగత దారభార, మళ్ళీ ఏర్పడినటువంటి దారభారము కలిగిన వాడిని అంటే వివాహం చేసుకున్నాడు, పద్మావతిని వివాహం చేసుకున్నటువంటి వాడు. అయినప్పటికీ ఏమైంది, ఆమెను గురించి ఇంకా తెలుస్తూనే ఉన్నాడు. అంచేత అయ్యో ఆమెకి ఇట్లా జరిగిందే అని బాధపడుతూ ఉన్నాడు అనమాట. అంచేత కాలక్రమేణ, అది కర్తృవాచకం. పునరాగత దారభార అనేది కాలక్రమం చేత, కాలక్రమంలో అనమాట. పునరాగత దారభార, మళ్ళీ ఏర్పడినటువంటి ఈ భార్యా భారము కలిగిన వాడు అంటే వివాహమైనటువంటి వాడు. అటువంటి నేను ఆమె శ్లాఘ్యాం, ప్రశంసింపదగినటువంటి అవంతి నృపతే. ఈ శ్లాఘ్యాం అనేది సదృశీం తనూజాంకి విశేషణం. అవంతి నృపతే, అవంతి రాజు యొక్క, అతనికి సదృశీ తగినటువంటి, తనూజాం ఆయన యొక్క కూతురైనటువంటి ఆ వాసవదత్త అనమాట. ఆమెను శ్లాఘ్యాం ప్రశంసింపదగినటువంటి, తాం ఆ వాసవదత్తను. ఇంకా ఆమె ఎటువంటిది అంటే లావాణకే, లావాణకం అనే గ్రామంలో కుతవహేన అగ్ని చేత కృతాంగయష్టిం హరింపబడిన శరీరము కలిగినటువంటిది. ఇక్కడ కర్తృవాచకము ప్రథమలో ఉంటుంది, మీకు తెలిసినటువంటిది. కర్మవాచకము ద్వితీయలో ఉంటుంది. కాబట్టి పునరాగత దారభార అహం చింతయామి, చింతిస్తున్నాను. ఎవరి గురించి చింతిస్తున్నాడు? తాం, ఆ వాసవదత్తుని గురించి చింతిస్తున్నాను. ఆ వాసవదత్తుకి విశేషణాలు పైన చెప్పినవి. శ్లాఘ్యాం ద్వితీయ ఏకవచనం. అలాగే అవంతి నృపతే సదృశీం తనూజాం, సదృశీం ద్వితీయ ఏకవచనం, తనూజాం ద్వితీయ ఏకవచనం. అలాగే కుతాంగయష్టిం ద్వితీయ ఏకవచనం. అవన్నీ వాసవదత్తుకి విశేషణాలు అన్నమాట. అటువంటి ఆమెని ఏ విధంగా భావిస్తున్నాడు అంటే మంచు దెబ్బకి పాడైనటువంటి పద్మలత వలె భావిస్తున్నాను అన్నాడు. తర్వాత విదూషక అంటే ఒకదానికొకటి. ఇప్పుడు ఏమవుతుందంటే తనూజ అంటే కూతురు. ఎవరి కూతురు అని వెంటనే ప్రశ్న వస్తుంది కదా. ఎవరి కూతురు అంటే అవంతి నృపతే తనూజ, అవంతి రాజు యొక్క కూతురు. అలాగే హృతాంగ యష్టి, హరింపబడిన శరీరము. ఎవరి చేత హరింపబడింది అంటే హుతవహేన, ఎక్కడ? లావాణకే, అలాగనమాట. తరువాత విదూషక ప్రవేశించి త్వరతాం భవ, నువ్వు తొందరపడవయా, నడు త్వరగా నడు ఉద్దేశం అన్నమాట. రాజా కిమర్థం, ఎందుకు? విదూషక తత్ర భవతి పద్మావతి శీర్షవేదనయా దుఃఖిత. అది కుజరాలైన పద్మావతి ఆ తలబోడుతోటి బాధపడుతోందయా అన్నాడు. కా ఏవం ఆహ, కైవమేహ, కైవమాహ అనుంది విడదీసుకుంటే. కా ఏవం ఆహ, నీకెవరు చెప్పారు ఇలాగా అని. పద్మినికయా కథితం, పద్మినికి చెప్పింది. పద్మినిక అని ఇంతకు ముందు చెలికత్తె పేరు ఇచ్చారు కదా, ఆ పద్మినిక చేత చెప్పబడింది. రాజా భూహ కష్టం, అయ్యో ఎంత కష్టం వచ్చింది అని. రూపశ్రియా సముదితాం గుణతశ్చ యుక్తాం లబ్ధ్వా ప్రియాం మమతు మంద ఇవాద్య శోక పూర్వాభిఘాత
సరుజోపి అనుభూత దుఃఖ పద్మావతీమపి తథైవ సమర్థయామి. ఇక్కడ ఏమిటంటే ఈయన వాసవదత్త పట్ల మిక్కిలి ప్రీతి కలిగినటువంటి వాడు, ఆమె వియోగం చేత బాధపడుతూ ఉన్నటువంటి వాడే. అయినప్పటికీ సాధారణ స్థితికి వచ్చాడు. మొదట్లో లాగా బోరు బోరుని ఏడుస్తూ కింద పడి దొల్లేయట్లేదు. కొంచెం దాని యొక్క ఇంటెన్సిటీ, సాంద్రత, ఆ దుఃఖం యొక్క సాంద్రత తగ్గింది. తగ్గిన తర్వాతే ఈయన్ని ఈ వివాహానికి ఒప్పించారు. కాబట్టి పద్మావతిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్నప్పటికీ ఏమవుతూ ఉంటుందంటే మధ్య మధ్యన ఆ వాసవదత్త గుర్తుకొస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ వివాహం అయింది కాబట్టి పద్మావతిని ఆదరించవలసిన, గౌరవించవలసిన బాధ్యత ఈయనకున్నది. వివాహం చేసుకున్నాడు కదా. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే రూపశ్రీయా సముదితాం. రూపం యొక్క లక్ష్మి, శ్రీ శబ్దానికి లక్ష్మి అంటే సంపద. ఇక్కడ ఏ సంపద? రూపము యొక్క సంపద అన్నమాట. ఆ రూపము అనేటువంటి సంపదతో సముదితాం, బాగా కూడి ఉన్నటువంటి గొప్ప పద్మావతి సౌందర్యవతి. అంచేత ఆమెకు రూపశోభ, సౌందర్యము ఉన్నది. అలాగే గుణతశ్చ యుక్తాం, గుణవతి కూడా. రూపవతి, గుణవతి. గుణతః చ యుక్తాం, గుణముల చేత కూడా, వాటి వలన కూడా యోగ్యురాలు. ఈ గుణతః, ఈ తహ అనేటువంటిది ఏమిటంటే పంచమీ విభక్తికి బదులుగా సంస్కృతంలో తహ వాడుతుంటారు. చేత గుణతః అంటే గుణముల వలన కూడా యోగ్యురాలు. గుణతశ్చ యుక్తాం. ఈ అతః, తతః, ఇతః, ఈ తహ అనేవి ఉంటాయి. అలాగే మనము గృహతః, ఇంటి నుండి. వస్తుతః అంటాం కదండి అస్తమానం. గృహత తసిల్ అని అంటారు. వస్తుతః వస్తుతః, అది కూడా అంతే. వస్తు ఉన్నటువంటిది, ఉన్నటువంటిది దాని వలన లేదా దాని నుండి అని అర్థం అన్నమాట. పంచమి ఈ మామూలుగా నుండి అనే అర్థం చెబుతూ ఉంటాము. అంతేకాకుండా హేత్వర్థంలో కూడా పంచమి వాడతాడు. అంచేత దాని వలన అని అర్థం చెబుతూ ఉంటాం. గుణతః, గుణముల వలన అన్నమాట. యుక్తాం, యోగ్యర అంటే రూపము చేత కూడి ఉన్నటువంటిది, చక్కని గుణముల వల్ల యోగ్యరాలు అంటే రూపవతి, గుణవతి. అటువంటి ఆమెను లబ్ధ్వా ప్రియాం, అటువంటి పద్మావతిని ప్రియురాలైనటువంటి, ప్రీతి పూర్వకముగా ఉండేటువంటి ఆమెను పొంది లబ్ధ్వా మమతు మంద ఇవ అద్య శోక, నా యొక్క శోకం కొంచెం తగ్గినట్టుగా ఉన్నది. సరే, మందహ అనేది మంద ఇవ అన్నాడు. మందహ అంటే నా దుఃఖం తగ్గింది అని అర్థం. కానీ దుఃఖం తగ్గిందని గట్టిగా ఆయన చెప్పలేడు. ఎందువల్లంటే మనసులో ఇంకా ఆ పద్మావతి గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆవిడ గుర్తుకొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాడు. అందుచేత మమతు మంద ఇవ అద్య శోక అంటే వివాహమైంది, రూపవతి, గుణవతి అయినటువంటి భార్య లభించడం చేత కొంచెం దుఃఖం తగ్గినట్లుగా ఉంది. అదే అంటున్నాడు, పూర్వాభిఘాత సరుజోపి. ఆయనకే విశేషణం. ఈయన ఎటువంటి వాడు? పూర్వాభిఘాత సరుజ, పూర్వం తగిలిన దెబ్బ, ఆ దెబ్బ యొక్క బాధ ఉన్నటువంటి వాడు. రుజ అంటే బాధ. పూర్వాభిఘాతం, అంతకు ముందు తగిలినటువంటి దెబ్బ, ఆ దెబ్బ చేత సరుజ అంటే ఇంకా బాధతో ఉన్నటువంటి వాడు. అనుభూత దుఃఖ, దుఃఖాన్ని అనుభవించినటువంటి వాడు. అపి అయినప్పటికీ పూర్వాభిఘాత సరుజ అనుభూత దుఃఖ అపి అయినప్పటికీ, పైకి వెళ్ళండి, మమతు మంద ఇవాద్య శోక అంటే ఇంతకు ముందు తగిలిన దెబ్బ వల్ల బాధతో ఉన్నవాడినైనా
ఇంతవరకు దుఃఖాన్ని అనుభవించినటువంటి వాడినైనా నా యొక్క శోకం కొంచెం తగ్గినట్లుగా ఉన్నది అని పద్మావతీమపి తథైవ సమర్థయామి అని. కాబట్టి బాధ అనేది ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి పద్మావతి కూడా అట్లాంటి దుఃఖముతో బాధతో ఉన్నది అని నేను భావిస్తున్నాను. పద్మావతీమపి పద్మావతిని కూడా తథైవ అదే విధముగా సమర్థయామి అని సమర్థిస్తున్నాను అంటే అలాగే ఆమె కూడా బాధపడుతుంది అని నేను భావిస్తున్నాను తాత్పర్యం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటి, మామూలుగా పద్మావతికి నూతనంగా వివాహం అయింది కాబట్టి ఆమె ప్రియుని యొక్క ప్రేమను పొందాలి అనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి భర్త యొక్క వియోగముతోటి ఆమె దుఃఖాన్ని అనుభవించవచ్చు. అందువల్ల కూడా తర్వాత మరి ఈ విషయం తెలిసింది కదా, ఈయనమో ఇంకా వాసవదత్తు గురించే బాధపడుతున్నాడని, అందువల్ల కూడా ఆవిడికి తలపోడొచ్చి ఉండొచ్చు కదా. అందుచేత ఆవిడ కూడా అటువంటి దుఃఖాన్ని ఆమె కూడా పొందుతోంది. ఇక్కడ ఏమిటి, పూర్వాభిఘాత సరుజ, ఈయనైతే ఇంతకు ముందు దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తాలూకు బాధ ఇంకా ఉన్నది, అటువంటి బాధతో ఉన్నవాడు. ఇప్పుడు ఈవిడ పద్మావతికి నూతనంగా వివాహం అయింది, ఆవిడ మరి బాధపడవలసిన అవసరం లేదు, ఆనందించవలసినటువంటి అవసరం. కానీ ఏమైంది, ఆమె పాపం శీర్ష వేదనతో బాధపడుతోంది. అథ కస్మిన్ ప్రదేశే వర్తతే పద్మావతి, పద్మావతి ఎక్కడ ఉన్నది అని అడిగాడు. సముద్ర గృహకే కిల శయ్య ఆస్తీర్ణ, ఈ సముద్ర గృహంలో ఏర్పాటు చేశారు పక్క, అక్కడ ఉంటుంది అని చెప్పారు. తేనహి తస్య మార్గం ఆదేశయ, సరే అయితే అక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఆ సముద్ర గృహకం అనేటువంటి చోటికి నన్ను తీసుకువెళ్ళు అని అన్నాడు. ఇంకా టైం ఉంది కదా. విదూషక ఏత్వేతు భవాన్, సరే రా, నీవు రావాల్సిందే అన్నాడు. ఏతు ఏతు రా, రాగాక అని అర్థం అనుకోండి, లోటు కదా. ఏతు ఏతు భవాన్ ఇదం సముద్ర గృహకం, 4 అడుగులు వేస్తారు, సముద్ర గృహకం ఇదిగో అని చూపించాడు. ప్రవేశదు భవాన్, నీవు వెళ్ళు. రాజా పూర్వం ప్రవిశ్య, విదూషక పూర్వం ప్రవిశ, అది నువ్వు ముందు నడు అన్నాడు. అంటే భో తథా, సరే ప్రవిశ్య అని కొంచెం ప్రవేశించాడు. అవిధ తిష్టతు తావత్ భవాన్, ప్రవేశిద్దాం అనుకున్నాడు, మళ్ళీ వెంటనే అయ్యో ఆగు ఆగు అన్నాడు. రాజా కిమర్థం అంటే ముందు విదూషకుడు వెనకాల రాజు. విదూషకుడు ఏమన్నాడంటే ఇదిగో సముద్ర గృహము, నీవు వెళ్ళు అన్నాడు. అంటే ముందు నువ్వు నడు అన్నాడు. అంటే విదూషకుడు ముందు వెళుతున్నాడు, వెనకాల రాసున్నాడు. ఈ విదూషకుడు ముందు ఒక అడుగు వేసి ఆగన్నాడు, అయ్యో అయ్యో ఆగు అన్నాడు. కిమర్థం ఎందుకు, ఈ అవిధానం ఉంది కదా, ఇప్పుడు మనం అయ్యయ్యో అంటాం కదా, అట్లాంటి మాట అన్నమాట. కిమర్థం ఎందుకు, ఏష ఖలు దీపప్రభా సూచిత రూప వసుధాతలే పరివర్తమాన అయం కాకోదర. ఇక్కడ బాగుందయా అని చేత ఆగన్నాడు. ఏష ఖలు దీపప్రభా సూచిత రూప అంటే దీపపు కాంతిలో తెలుస్తున్నటువంటి రూపము కలిగినటువంటిది. వసుధాతలే పరివర్తమాన, ఆ భూమి మీద కదులుతూ ఉన్నటువంటిది. అయం కాకోదర, ఇగో సర్పం ఉందయా ఇక్కడ ఆగన్నాడు. ఏష ఖలు, ఇక్కడ ఏష ఖలు, ఏష సహ, ఈ రెండు తత్శబ్దము యొక్క పుంలింగము ప్రథమా ఏకవచనము, సహ అనేది ఏతశబ్దము యొక్క పుంలింగము ప్రథమా ఏకవచనం ఏష అనేది. దీనికి అవతల హల్లు కనుక పరంగా ఉన్నప్పుడు ఆ విసర్గ పోతుందన్నమాట. అంటే ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయం సు అంటారు, ఆ సు అనే ప్రత్యయం లోపించిపోతుంది అనమాట. మనం సాధారణంగా విసర్గ లోపిస్తుంది అంటే మనకి విసర్గ కనపడుతుంది కాబట్టి ఏష సహ అనేటువంటి చోట విసర్గ కనపడుతుంది.
ఆ విసర్గ సు అనే ప్రత్యయం స్థానంలో వచ్చినటువంటిది. ఆ సుప్రత్యయము లోపిస్తుంది అనమాట. ఆ లోపించడము వల్ల అంటే విసర్గ పోతుంది, ఏష ఖలు అని అవుతుంది. అలాగే సహా ఖలు అన్నప్పుడు కూడా సఖలు అంటారు. ఏష ఖలు దీపప్రభా సూచిత రూప. మీకు ఈ సంధులు ఇంతకు ముందు రఘువంశం చెప్పినప్పుడు కొన్ని సంధులు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. దాంట్లో ఈ విసర్గ లోపించడం అనేది కూడా చెప్పినట్టు గుర్తు. ఏష ఖలు దీపప్రభా సూచిత రూప. ఆ దీపకాంతి చేత సూచింపబడిన అంటే తెలియజేయబడిన రూపం కలిగినటువంటిది. వసుధాతలే భూమి మీద పరివర్తమాన తిరుగుతున్నటువంటి అయం కాకోదర. ఓ సర్పం ఇక్కడ తిరుగుతుందయా ఆగాగన్నాడు అన్నమాట. అప్పుడు రాజు ప్రవిశ్య ముందుకు వచ్చాడు. అవలోక్య చూశాడు. సస్మితం చిరునవ్వుతో అహో సర్పవ్యక్తిర్ వైధేయస్య. నీకేమయ్యా, నీకు ఇది సర్పగా కనపడుతోందా అన్నాడు. సర్పవ్యక్తి అంటే సర్పముగా వ్యక్తం అవడం, సర్పముగా తెలియడం. వ్యక్తి అంటే తెలియుట అని అర్థం. వ్యక్తమైంది అంటుంటాం కదా, లోపల ఉన్నది బయటికి చెప్పినప్పుడు ఇలా ఈ విధంగా వ్యక్తమైంది అని అంటూ ఉంటారు. అంచేది ఇక్కడ సర్పముగా అతనికి కనబడుతోంది. వైధేయ. వైధేయ అంటే పాపం బుద్ధిహీనుడు, తెలివి తక్కువ వాడు అని అర్థం. ఈ తెలివి తక్కువ వాడైనటువంటి ఇతనికి ఇది సర్పంగా తోస్తోంది, కానీ వాస్తవానికి అది సర్పము కాదు. అందుచేత రాజు చిరునవ్వు నవ్వాడు. రుజ్వాయతాం హి ముఖతోరణ లోలమాలాం భ్రష్టాం క్షితౌ త్వం అవగచ్చసి మూర్ఖ సర్పం మందానిలేన నిశియా పరివర్తమానా కించిత్ కరోతి భుజగస్య విచేష్టితాని. ఇక్కడ ఏమైంది? ఆ సముద్ర గృహకం అన్నాం కదా, దానికి తోరణం అంటూ ఉంటాం. తోరణము అంటే ద్వారబంధము యొక్క పై కమ్మి తోరణం అని అంటారు. దానికి కట్టే దండను కూడా మనం తోరణము కట్టారు అంటూ ఉంటారు. దండ కానీ ఇప్పుడు మామిడాకులు దానికి కడుతూ ఉంటాం ఇంటికి. ఆ ఇంటి ఆ సింహద్వారము అనుకోండి, సింహద్వారం ఏ ద్వారానికైనా కట్టచ్చు, సింహద్వారాన్ని కడుతుంటాం. ఆ ద్వారము యొక్క పై కమ్మిని తోరణము అని అంటారు. దాన్ని తోరణమని, దానికి కట్టేదాన్ని కూడా తోరణం అంటూ ఉంటాం మనం. అందుచేత కొన్ని కొన్ని మాటలు అట్లా వస్తూ ఉంటాయి. తోరణము అని వస్తుతః ఆ ద్వారానుకున్న పై దాన్ని తోరణము అంటారు. మనం వ్యవహారంలో లక్షణయ ఏం చేస్తామంటే దానికి కట్టేదాన్ని కూడా తోరణం అంటారు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మనం ఎదుటివాడికి ముష్టి వేయడము అంటాం. ముష్టి అంటే పిడికిలి. పిడికిలితో పట్టుకుని ఏదో పిడికిలి బియ్యం మినిమం ఎవరికైనా పిడికిలి బియ్యం, ఆ పిడికిలి బియ్యాన్ని వాడికి వేస్తే వాడిని ముష్టివాడు అంటున్నాం. వస్తుతః అక్కడ ముష్టి పిడికిలి ఎవరిదంటే మంది. అయితే ఈ పిడికిలితో తీయబడినటువంటి పదార్థాన్ని వాడు తీసుకుంటున్నాడు కాబట్టి వాడిని ముష్టివాడు అంటున్నాడు. అంటే అక్కడ ముష్టి శబ్దానికి పిడికిలి అని అర్థం కాకుండా పిడికిలి ప్రమాణము కలిగినటువంటి పదార్థం, బియ్యమో లేదో మరొకటి ఏదోటి, అది వాడికి వేస్తున్నాం అనమాట. అంటే అప్పుడు ఏమవుతున్నట్టు, ముష్టి శబ్దము పిడికిల్ని కాకుండా పిడికిలి ప్రమాణము కలిగినటువంటి వస్తువుని చెబుతోంది. అలాగా ఈ తోరణం అనేటువంటిది పైనున్న కమ్మీని చెబుతుంది అసలు, కానీ దానికి కట్టినటువంటి దండనో ఈ మామిడాకుల దాన్ని మనం తోరణము అని వ్యవహరిస్తూ ఉంటాం. అది దాన్ని ఔపచారిక ప్రయోగము, లక్షణ ప్రయోగం అని అంటారు. చూడండి, వీధిలోకి కూరలు వస్తాయి అనుకోండి, వాడు వంకాయలు అన్నాడు అనుకోండి, మనం పోయి వంకాయలు ఇలా రా అంటాం. అంటే వాడు పేరేమిటో మనకు తెలియదు. వంకాయలు అమ్మేవాడా ఇలా రా
అని అంతనం. వంకాయలు ఇలా రా అంటాం. అంటే వాడు వంకాయలు కాదు కదా, వంకాయలు అమ్మేవాడు. అంటే వంకాయలు అమ్మేవాడిని వంకాయలు అనే శబ్దంతో వ్యవహరిస్తున్నాం. అది లాక్షణిక ప్రయోగం అని అంటారు. అలాగే సరే. ఎందుకు ఏమిటంటే ముఖతోరణ లోలమాలాం, ఆ దానికి ముఖతోరణము అంటే సింహద్వారం అనుకోండి, దానికి కట్టబడినటువంటి చెలించేటువంటి మాల. ఆ మాల ఏమైందంటే కింద పడింది. భ్రష్టాం అన్నాడు. రుజ్వాయతాం, అది మాల మనం కట్టినప్పుడు రుజువు అంటే వంకరగా ఏం లేదు, అది ఆయతము దీర్ఘంగా ఉన్నది. రుజువుగాను అంటే వక్రత లేనిది, వంకర లేనిది, రుజు మార్గం అంటాం కదా. అంచేత రుజువుగాను ఉంది, అంటే సరళ మార్గంలోనూ ఉంది, విశాలముగాను ఉన్నది, అంటే పొడుగ్గా ఉన్నది అనమాట. అటువంటి ముఖతోరణానికి కట్టబడినటువంటి మాల. ఆ మాల ఏమైంది? భ్రష్టాం, కింద పడింది. కింద పడి ఎక్కడ పడింది? క్షితౌ భ్రష్టాం, భూమి మీద పడింది. అటువంటి మాలను చూసి ఇతను ఏమనుకుంటున్నాడు? సర్పం అవగచ్చసి, మూర్ఖ, ఓ తెలివి తక్కువవాడా, త్వం నీవు ఆ తోరణానికి ఉన్నటువంటి మాల కింద పడి దాన్ని చూసి నువ్వు సర్పం అవగచ్చసి, సర్పము అని అనుకుంటున్నావు అన్నాడు. అయితే అతను సర్పము అని అనుకోవడానికి ఇంకో కారణం కూడా చెబుతున్నాడు. మందానిలేనా అంటే చాలా మెల్లగా వీచేటువంటి గాలి. ఈ అనిలము, ఈ శబ్దంలో వికారంలో తేడా. అనిలము అనలము శబ్దం చాలా దగ్గరగా ఉంటాయి రెండు. అనిలం అంటే వాయువు, అనలం అంటే నిప్పు. మందానిలేనా అంటే మెల్లగా వీచేటువంటి గాలి. గాలి చేత రాత్రి సమయంలో యా పరివర్తమానా కదులుతూ ఉన్నటువంటిది, కించిత్ కరోతి భుజగస్య విచేష్టితాని, సర్పములాగా కొంచెం సర్పము యొక్క చేష్టలు చేస్తోంది. అంటే సర్పము యొక్క చేష్టలు చేయడం అంటే గాలికి ఆ కింద పడిన దండ కొంచెం అటు ఇటు కదులుతోంది. అలా కదులుతూ ఉన్నటువంటి దండను చూసి, అంటే అప్పటికే సాయంకాలం అయిపోయింది అనమాట. అందువల్ల ఆ దీపం పెట్టారు కాబట్టి దీపం వెలుతురులో ఈ కింద పడ్డటువంటి మాల ఆ చల్లని గాలికి, అది మెల్లగా వీచేటువంటి గాలికి కొంచెం కదులుతోంది. అలా కదులుతూ ఉన్నటువంటి దాన్ని చూసి విదూషకుడు సర్పము అని భ్రమపడ్డాడు. అది రుజువాయతాం అంటే సరళంగా ఉన్నది, దీర్ఘముగా ఉన్నది. అటువంటిది ముఖతోరణ లోలమాల అంటే పైన కట్టేటువంటి తోరణానికి కట్టేటువంటి మాల. ఆ మాల కింద పడింది. క్షితౌ భ్రష్టం, నేల మీద పడి ఉన్నటువంటిది. దాన్ని చూసి సర్పం త్వం అవగచ్చసి మూర్ఖ, మూర్ఖుడవో తెలివి తక్కువవాడా, దాన్ని చూసి నువ్వు సర్పం అనుకుంటున్నావు. ఇది ఆ మెల్లనైనటువంటి గాలి చేత, మందాని లేనా రాత్రి సమయంలో ఈ చల్లగా వీచేటువంటి గాలి చేత పరివర్తమానా తిరుగుతూ ఉన్నటువంటిది, యా ఏదైతే ఏ మాల అయితే పరివర్తమాన కదులుతూ ఉన్నటువంటిది, భుజగస్య విచేష్టితాని కించిత్ కరోతి అంటే సర్పం యొక్క చేష్టలను కొంచెంగా చేస్తోంది. సర్పం యొక్క చేష్టలను కొంచెంగా చేయడం అంటే ఏంటి? సర్పము పాకేటప్పుడు ఇలా లైన్గా పాకకుండా కొంచెం ఇలా వంకర వంకరగా పాకుతూ ఉంటుంది. అలాగా ఈ మాల కూడా ఆ గాలికి ఇటు ఇటు కదులుతోంది అనమాట, వంకరగా. ఆ కదులుతున్న దాన్ని చూసి నువ్వు సర్పం అనుకున్నావయ్యా అన్నాడు. విదూషక నిరూప్య అంటే బాగా గమనించే అనమాట. సృష్టు భవాన్ భవర్తి, నువ్వు బాగా చెప్పేవయ్యా, రైటే. నకల్వయం కాకోదరహ, ఇదేమీ సర్పము కాదు. కాకోదరహ, రా పక్కన విసర్గలు పడలేదు, కరెక్షన్ చేసుకోండి. ప్రవిశ్య అవలోక్య, లోపలికి ప్రవేశించారు చూసి. గురుగారు అయిపోయింది. తత్ర భవతి పద్మావతి ఇహ ఆగత్య నిర్గతా భవేత్. లోపల ఎవరూ లేరు, లేకపోతే
ఏమనుకున్నాడు? తత్ర భవతి పద్మావతి, కుజురాలైన పద్మావతి ఇక్కడికి వచ్చి నిర్గతా భవేత్ ఇహ ఆగత్య, ఇక్కడికి వచ్చి నిర్గతా భవేత్ వెళ్ళిపోయి ఉండొచ్చు అని అనుకోడు. సరే, ఇక్కడితో ఆపుదాము, మళ్ళీ వారం కలుద్దాము.